నిజానికి చైనీస్ థియరీ ఇందాక నేను చెప్పాను కదా, భారత్ చైనా రెంటి జీడిపి ప్రపంచ జీడిపిలో 60% ఉండేది యాంగస్ మ్యాడిసన్ రిపోర్ట్ ప్రకారం, ఎప్పుడు ఇస్లామిక్ ఇన్వేషన్స్ కంటే ముందు. అట్లాంటి చైనా, నిజానికి చైనా చాలా గొప్ప కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశమే అది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత నాశనమైంది అది. నిజానికి కమ్యూనిస్ట్ వాళ్ళ ఆలోచనలు చూస్తే కూడా మన బుద్ధిస్ట్ ఆలోచనలు కావచ్చు, కన్ఫ్యూషియస్ థియరీ కావచ్చు, అద్భుతంగా ఉండదు వాళ్ళ ఫిలాసఫీ. నిజానికి చైనాకు సంబంధించిన ఫిలాసఫీలోని పర్యావరణానికి సంబంధించి ఎవరి ఫిలాసఫీ ఏంటి అనేది చెప్తున్నాను. కన్ఫ్యూషియస్ థియరీ ప్రకారం పాత చైనాలో ఒక సామెత ఉండేది, అప్పట్లో ఉండే సామెతనే. ఆ సామెత ఏంటంటే టియారెన్ హెయ్ అంటారు, అంటే చైనీస్ భాషలో. దాని అర్థం ఏంటంటే ద ఇంటిగ్రేషన్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ నేచర్. అంటే ప్రకృతి మనిషి సహజీవనం చేయాలి, రెండు సమగ్రంగా సమానత్వంతో ఉంటేనే, ఆ సమతుల్యత ఉంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనే సిద్ధాంతం కన్ఫ్యూషియస్ కాలం నాటి థియరీ. బట్ మావో వచ్చాక ఏం చేశాడు తెలుసా? మావో థియరీ ఏంటంటే రెండింగ్ షెంగ్టియాన్, అంటే మ్యాన్ మస్ట్ కాంకర్ ద నేచర్. ప్రకృతిని ఆక్రమించుకోవాలి, ప్రకృతిని తన అధీనంలోకి తీసుకోవడమే మనిషి లక్ష్యము అని మావో మాట్లాడాడు. అంటే అంతకు ముందేమో ప్రకృతి మనిషి సమతుల్యత పాటించాలనేది. ఇది నిజానికి భారతీయ సంస్కృతి కూడా ఇదే చెప్తోంది. ప్రకృతిని మనిషి జీవనము రెండూ కూడా సమంగా నడవాలి. ప్రకృతితో విభేదించడమో ప్రకృతిని విధ్వంసానికి గురి చేయడమో చేస్తే నిన్నే ప్రకృతి మింగేస్తుంది అనేది భారతీయ సంస్కృతి. అలాంటి సారూప్యత కలిగినటువంటి థియరీయే చైనాలో కూడా ఉండేది. కానీ మావో వచ్చిన తర్వాత దానికి పూర్తి విభిన్నమైన ధోరణి తీసుకున్నాడు. మ్యాన్ షుడ్ కాంకర్ ద నేచర్ అని. అక్కడి నుంచే చైనాలో విపరీతమైన కార్బన్ ఎమిషన్ పెరిగింది.